గుంటూరు జిల్లాలో ఒక మహిళ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో మన అందరం చూసాము. ఆ మహిళని, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాము అందరం. ఇది దాదాపు 10 రోజుల్లో రెండో పరామర్శం అనుకుంటాను. మొట్టమొదట కావల్లో, మా నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి ఘటనే ఒకటి మేము చూసాము. ఆ రోజు ఆ మహిళ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లేకపోయేటప్పటికీ ఆ ఇష్యూని గాలికి వదిలేశారు. ఆ మహిళనే బాధితురాలని, నిందితురాలని చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఇక్కడ మీకు వీడియో ప్రూఫ్స్ ఉన్నాయన్న కేవలం దీనివల్ల ఒక కేసు అనేది కనీసం పెట్టడం జరిగింది. ఇంతవరకు ఏం జరుగుతుందంటే, ఒక అన్యాయం జరిగితే అసలు అన్యాయమే జరగలేదు అనేటువంటి వాదన తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం గాని, కూటమి నాయకులు గాని. ఈ రోజు అన్యాయం జరిగిందని ఒప్పుకోవాల్సి వచ్చింది. న్యాయం జరగలేదు. ఇక్కడ జరిగిందేంటి? అన్యాయం జరిగింది అని చెప్పి కూటమి నాయకులు గాని, లేకపోతే ప్రభుత్వం గాని, పోలీసులు గాని ఒప్పుకున్నారు. న్యాయం ఎలా జరుగుద్ది? ఆ మహిళకి, ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు. ఆ శిక్ష పడేందుకు ఆధారాల దగ్గర నుంచి, పూర్తిగా ఆధారాలు ఉన్నాయి, అవన్నీ ఆధారాలు తీసుకెళ్లి కోర్టు ముందు నిల్చోబెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా సమర్థవంతంగా వాళ్ళకి శిక్ష పడి అప్పుడు చెప్పండి మేము యాక్షన్ తీసుకున్నాము అని. ఘటన జరిగిన 48 గంటల తర్వాత అరెస్టు జరిగితే యాక్షన్ తీసుకున్నట్టు కాదండి. సమర్థవంతంగా మీరు పనిచేసినట్టు కాదు పోలీస్ వ్యవస్థ గాని, ప్రభుత్వం కానీ. జరిగిన వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం ఉండేది. మేము వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ధైర్యం అనేది ప్రభుత్వం చెప్పలేకపోయిందనే కదా. 2 మహిళల్ని కలిశాను. ఇదేం పబ్లిసిటీ స్టంట్లు కాదు. ఆ మహిళల్ని చూస్తే కడుపు రగిలిపోతుంది. బాధ అనేది ఎట్లుంటుంది అనేది ఫస్ట్ టైం కళ్ళ ముందు అనిపించింది నాకు. బోరున ఏడ్చింది ఆ మహిళ. బాధపడుతున్నారు. మనం పైకి మాట్లాడుకోగలం, ఈ రోజు న్యాయం చేశామంటాం. మనము ఏమి చేసినా ఆ మహిళకి జరిగినటువంటి అవమానానికి న్యాయం ఈ జన్మకి చేయలేం. ఈ రోజు మనం శిక్షేసినంత మాత్రాన ఆమెకు న్యాయం జరగదు. మీరు చేసిన తప్పుకి ఆమెకు అందరూ, ప్రతి ఒక్కళ్ళు, ఈ కూటమి పాలనలో నాయకులు అందరూ క్షమాపణ చెప్పాలి. అమ్మా, మా అసమర్థత, మా వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చింది, మేము సరిగా పాలన చేయలేకపోయాం కాబట్టి మేము ఈ పరిస్థితికి దిగజార్చాము, క్షమించండి అని చెప్పి రాష్ట్రం మొత్తం సిగ్గుపడాల్సిన విషయం గురించి కప్పిపుచ్చుకుంటున్నారు అని అంటే, అది తప్పు అన్న భావన మీకుంటే కప్పిపుచ్చుకుంటారండి? ఆ రోజు కావలిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడే యాక్షన్ తీసుకొని ఉండుంటే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ ఇంకొకటి పుట్టేదా? మొదటిసారి తప్పు జరిగినప్పుడే ఇది తప్పు అని గట్టిగా చెప్తే రెండో వాడికి ఆ తప్పు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీరిచ్చారు. తప్పు చేసిన వాడిని మనవాడే కదా, చేసుకోనీలే, పర్లేదు అనుకునేటువంటి ధైర్యం ఈ కూటమి పాలన ఇచ్చి. ఈ రోజు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, మహిళలకి రక్షణ ఉంది మాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్న నమ్మకం పూర్తి స్థాయిలో పోయింది. ఏ మహిళ కూడా మీ దగ్గరకు వచ్చి, పోలీస్ స్టేషన్ కు వచ్చి మాకు న్యాయం చేయండి అనే పరిస్థితి లేదు అని మీ నోటితో మీరే చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్తే యాక్షన్ తీసుకుంటాము, లేకపోతే మాకు తెలిసినటువంటి టీడీపీ నాయకులు చెప్తే యాక్షన్ తీసుకుంటాము అని అంటే పోలీసుల మీద నమ్మకం ఎందుకుంటుంది? న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎందుకుంటుంది ప్రజలకి?